తెలంగాణ మార్పు మార్పు అని చెడగొట్టు తప్ప మంచి అయితే జరుగుతుంది. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు సుమిత్రానంద్ గారు ఉన్నారు, మాజీ టీఎస్పీఎస్సీ మెంబర్. సుమిత్రానంద్ గారు, ఈరోజు మనకి మున్సిపాలిటీ సంబంధించి రిజర్వేషన్లు కూడా రావడం అనేది జరిగింది, నోటిఫికేషన్ కూడా వచ్చింది. బీసీలకు దాదాపు 31.5% ఇవ్వడం అనేది జరిగింది. దాన్ని మీరు స్వాగతిస్తున్నారు? కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని నమ్మబలికి బీసీలను అనేక హామీలు బీసీలకు ఇచ్చి బీసీలను నమ్మించి వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ అడుగడుగునా బీసీలను మోసం చేస్తూనే ఉన్నది. కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. ప్రధాన డిమాండ్ బీసీలకు 42%, అది కూడా ఇవాళ ఉన్న సర్పంచ్ ఎన్నికల్లో లేదు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా లేదు. ఒక బీసీలనే కాదు, యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని మోసగిస్తూనే వస్తున్నది ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సర్కార్. అటు విద్యార్థులను, ఇటు నిరుద్యోగులను, ఇటు ఉద్యోగులను, 5 డిఏలు పెండింగ్ పెట్టి ఉద్యోగులను, ఇటు పదవి విరమణ పొందినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ ని, ఒక వర్గాన్ని కాదు. నిన్న మొన్న చూసినాం జర్నలిస్టుల మీద ప్రతాపం. అటు జర్నలిస్టులను కూడా వదలడం లేదు, ఇటు విద్యార్థులను కూడా నిర్బంధం, ఇటు శాంతి ర్యాలీ చేస్తాము, శాంతియుతంగా శాంతి ర్యాలీ చేస్తామని చెప్తే కూడా నిర్బంధం. మరి కాంగ్రెస్ ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ పాలన, నిర్బంధ పాలన అని కొనసాగిస్తున్నటువంటి పాలన తీరు స్పష్టమవుతా ఉన్నది. తెలంగాణ తల్లి కడుపున మరి ఏ రకంగా రేవంత్ రెడ్డి గారు పుట్టినరో కానీ ఇదైతే తెలంగాణ మార్పు మార్పు అని చెడగొట్టు తప్ప మంచి అయితే జరుగుతుంది. మేడం, మీరేమో ఇంత విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు నిన్న సభలో కూడా 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది, దాంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అలాంటి కేసీఆర్ కేటీఆర్ని రాజకీయ సమాధి చేసేసింది అని చెప్పేసి కూడా మాట్లాడడం అనేది జరిగింది. అంటే ఏ వర్గం సంతోషం లేకపోతే ఆయన అంత కాన్ఫిడెన్స్ గా చెప్తారు? ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్కి ఏంటండి? ఆయన అబద్ధాలను నమ్ముకొని పాలన చేస్తా ఉన్నాడు. అబద్ధాలను నమ్ముకొని అధికారంలోకి వచ్చినా కదా, ఇదే అబద్ధాలను కొనసాగిస్తూ అధికారాన్ని నిలబెట్టుకుంటా అనే భ్రమలో ఆయన ఉన్నాడు. అది భ్రమ కాకపోతే ఇంకేంటి? వర్తమానంలో నువ్వు చేయాల్సింది చేయకుండా, వర్తమానంలో పాలన నుండి పారిపోతూ ప్రజలకు మేలు చేయకుండా, ఫ్యూచర్ సిటీ అట భవిష్యత్తు గురించి 2047 నాటికి 2047 మరి అప్పటికి జనంలో ఏమంటారు? రాముడెవడో రాకాష్ ఎవడో అని రేవంత్ రెడ్డి గారు ఏం కలలు కంటున్నారు? ప్రస్తుతం తెలంగాణ ప్రజలకు మీరు ఏం చేయగలరో చేయండి. మున్సిపాలిటీలకు 2 ఏళ్లలో మీరు 2 రూపాయలన్నా ఇచ్చిండ్రా? మున్సిపాలిటీలో ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతారు మీరు? మున్సిపాలిటీలో మీరు ఏ ముఖం పెట్టుకొని అటు బీసీలను మోసగిస్తారు, ఇటు మున్సిపాలిటీలలో ఎవరికి ఏ వర్గాన్ని మీరు సంతృప్తి పరిచిండ్రు? మరి అన్నమే తింటారు కదా మున్సిపాలిటీలో ఉన్న ప్రజలు కూడా, రైతన్నను మోసగిస్తారు కదా, అది ఆ ప్రజలకు అర్థం కాదా? ఏది రైతు భరోసా? ఏది రైతు భరోసా? ఏది పూర్తి స్థాయిలో రుణమాఫీ? 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో యాడైంది? ఏవి మరి యాసంగి సన్న వడ్లకు బోనస్? ఏదయ్యా పాలనేది? నేనేమో సరే, మరి రేపు గుర్తులతోటి అంటే సర్పంచ్ ఎలక్షన్స్ అయితే గుర్తులు లేవు, ఇప్పుడు బీఆర్ఎస్ కారు గుర్తు ఉంటుంది, వేస్తారా ఇప్పుడైనా సరే మీరు? అంటే చాయిసెస్ ఉన్నాయా మీకు? 100% మాకు అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పాలన ప్రజామోద పాలన, ప్రజలకు మేలు చేసిన పాలన. మరి రేవంత్ రెడ్డి గారు ఎట్లా గెలిచిండ్రు, కాంగ్రెస్ ఎట్లా గెలిచిందంటే అబద్ధపు హామీలు మోసగించి గెలిచిండ్రు, అబద్ధమాడి గెలిచిండ్రు, నమ్మించి గెలిచిండ్రు. ప్రజలు ఎంతకాలం నమ్ముతారు? ఒకసారి మోసపోయినరు, పదే పదే మోసపోరు కదా. ప్రజలకు అర్థమవుతుంది కదా. 2 సంవత్సరాల అన్నం ఉడికిందా లేదా ఒక్క మెతుకు ముట్టి చూస్తాం. 2 ఏళ్లలో ఇంకా ప్రజలకు అర్థం కాలేదా? కాంగ్రెస్ ఏంటి, కాంగ్రెస్ పాలన ఏంటి ప్రజలకు అర్థమైంది. విఫల పాలన, అసమర్థ పాలన, పాలన చేతగానితనం. మొదలలేదు ఏమంటారు తెలంగాణలో సామెత, మొదలే లేదు అని అంటే పెసరవ పండుమన్నాడట. అట్లున్నది కథ. ఇప్పుడు పాలించవయ్యా రాష్ట్రాన్ని అంటే 2027 నాటి 47 నాటి ముచ్చట చెప్తాడు. 2047 అంటాడు. ఫ్యూచర్ సిటీ, ఉన్న సిటీని ఊడవీకి సికింద్రాబాద్ నామరూపాలు లేకుండా చేస్తా, అస్తిత్వం లేకుండా చేస్తా అని చెప్పి ఫ్యూచర్ సిటీ అంటాడు. ఎక్కడ ఫ్యూచర్ సిటీ? ఏం కథ? కలలు గనుడు కాదు, వాస్తవంలో జీవించాలి, వాస్తవంలోకి రావాలి. ప్రజలకు ఇప్పుడు ఏం కావాలి? విధ్వంసం చేస్తావు హైదరాబాద్, యాడ భూములు కనబడనీయవు. కబంధ హస్తాల్లో తెలంగాణ తల్లి, కాంగ్రెస్ కబంధ హస్తాల్లో తెలంగాణ తల్లి బందీ అయింది. ఇవాళ ప్రజలు విముక్తం చేస్తారు, బీఆర్ఎస్ కి పట్టం కడతారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి అవకాశం ఇస్తారు. కాంగ్రెస్ మరి ఎక్కడ చూసినా నిన్న మరి అది అధికార సభనా, ప్రభుత్వ సభనా, లేకపోతే కాంగ్రెస్ సభనా? ఎక్కడికి పోయి ఇప్పుడు జిల్లాకు పోతారట, పర్యటనలట. మీరు పార్టీ పరంగా పెట్టుకోండి,
ప్రచార సభలు పెట్టుకోదలుచుకుంటే పార్టీ పరంగా పెట్టుకోండి. కేసీఆర్ పేరెత్తకుండా, ఫామ్ హౌస్ పేరెత్తకుండా మీరు గెలవండి చూస్తాం. మీరు 4 సీట్లనే గెలవండి. కేసీఆర్ జపం చేయకపోతే శత్రువుకైనా బతుకులేదనేది తెలంగాణలో స్పష్టం కదా. రేవంత్ రెడ్డి బతకలేడు, కాంగ్రెస్ మనలేదు కేసీఆర్ గారు పేరెత్తకుండే. కేసీఆర్ గారు రాష్ట్ర సాధకుడిగా, అభివృద్ధి ప్రదాతగా, తెలంగాణను ఒక మోడల్గా దేశానికి తీర్చిదిద్దినటువంటి పాలకుడు. తప్పకుండా మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కే, అది గుర్తులతో పార్టీ చిహ్నాలతో ఎన్నికలు కాబట్టి బీఆర్ఎస్కే పట్టం కడతారు. ఖచ్చితంగా కడుపు కన్నం తినే ఎవరైనా ఈ కాంగ్రెస్ ప్రజలందరికీ, అన్ని వర్గాలకు, మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, అన్ని వర్గాలను మోసగిస్తున్నటువంటి తీరు ప్రజలు గమనిస్తారు.